తులారాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు అనుకూలిస్తున్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో రవి బుధులు, 3లో శని, 11లో రాహువు విజయానికి చేరువలోనే ఉన్నారు. ప్రయత్నాన్ని వదలవద్దు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉన్నది. తెలివిగా వ్యవహరిస్తే అద్భుతమైనటువంటి విజయం సొంతమవుతుంది. వెతకబోజన తీగ కాలికి తగిలింది అన్నట్లుగా కొన్ని పనులు వాటంతటా అవే పూర్తవుతాయి. మీరు కొంచెం ప్రారంభం చేస్తే చాలు. పట్టుదలతో సాహసం చేసి తీసుకునేటటువంటి నిర్ణయం లాభాన్ని ఇస్తుంది, విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. మోసపోకుండా కొంచెం జాగ్రత్త వహించండి. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు అనుకూలించే విధంగా మార్చుకోండి. అంతిమంగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శుభవార్త ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. వారాంతంలో ఒక విషయంలో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆశ్చర్యం అనుకూలంగానే మారుతుంది, కానీ భయాన్ని కలిగించదు. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానించడం ప్రశాంతతకు సంకేతం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామి వారు, శివుడు, విష్ణువు ఎవరిని దర్శించినా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమస్థ కేతు దోషం ఉంది కాబట్టి ఉలవల దానం చేస్తే శక్తి పెరుగుతుంది.